హాయ్ ఫ్రెండ్స్, మన హిందూ కుటుంబాలలో చాలామంది చనిపోయిన పెద్దవాళ్ల ఫోటోలు దేవుడి గదుల్లోనూ లేదా లివింగ్ రూమ్లోనూ పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ల జ్ఞాపకాలను ఆ ఫోటోల్లోనే వెతుక్కుంటూ ఉంటారు. మరికొంతమంది చనిపోయిన వాళ్ళు దేవుడితో సమానమని దేవుడి గదిలో వాళ్ళ ఫోటోలు పెట్టుకోవటం వల్ల వాళ్ల ఆశీర్వాదం కూడా మనకు లభిస్తుంది అని భావిస్తూ ఉంటారు. కానీ ఇలా లివింగ్ రూమ్లోనూ దేవుడి గదిలోనూ చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టడం మంచిదే అంటారా? అలా చనిపోయిన మన పెద్దల ఫోటోలను పెట్టుకోవటం వల్ల మనకు ఏదైనా దురదృష్టం పట్టుకుంటుందా? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఏ దిశలో పెడితే మంచిది, వాటిని ఎక్కడ పెట్టుకోవాలి, ఇలాంటి వివరాలన్నింటినీ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చనిపోయిన మన పెద్దవారి ఫోటోలను పెట్టుకోవటం గురించి ఎన్నో శాస్త్రాల్లో రాయబడి ఉంది. చనిపోయిన వాళ్ళు దేవుడితో సమానం కాబట్టి వాళ్ల ఫోటోలు పెట్టుకోవటం వల్ల మనకు వారి దీవెనలు లభిస్తాయి అని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే కొన్ని శాస్త్ర సంబంధిత పుస్తకాల ప్రకారం చనిపోయిన వారి ఫోటోలను ఇళ్లలో పెట్టుకోవటం వల్ల దరిద్రం పట్టుకుంటుంది. చనిపోయిన వారితో మీ అనుబంధం ఏ విధంగా ఉందో కూడా వారి ఫోటోలు ఏ స్థానంలో పెట్టాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీ అమ్మానాన్న ఫోటోలు మీరు పెట్టుకోవాలి అనుకుంటే వాళ్లతో మీ సంబంధ బాంధవ్యాలు ఖచ్చితంగా ఎంతో ప్రేమపూర్వకంగా ఉంటాయి కాబట్టి మీరు వారి ఫోటోలను ఇంటిలో పెట్టుకోవచ్చు. కష్టకాలంలో వారిని గుర్తు చేసుకుంటూ వారి దీవెనల కోసం ప్రార్థించటం వల్ల ఎలాంటి నష్టమూ లేదు. ఇలా చేయటం వల్ల మీరు వారి ఆశీర్వాదాన్ని కూడా పొందుకుంటారు. ఇంకా చెప్పాలంటే ఇలా చనిపోయిన వారి ఫోటోలు పెట్టుకుని వారిని గుర్తు చేసుకుంటూ ఉండటం వల్ల భౌతికంగా వాళ్ళు దూరమైనా సరే మీరు మానసికంగా వాళ్ళతో కలిసే ఉంటారు. ఇక్కడ మీకు గమ్మత్తైన విషయం మరొకటి చెప్పాలి. మన శాస్త్రాల ప్రకారం చనిపోయిన వారు ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉంటారు. ఆత్మకు చావుండదు కాబట్టి చనిపోయిన వారి ఆత్మలు తమ ఇష్టమైన వాళ్లతోనే ఎల్లప్పుడూ ఉండాలి అనుకుంటారు. అందుకనే పెద్దవాళ్లను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండటం వల్ల వారి ఆశీర్వాదం ఎప్పుడూ మన మీద కురుస్తూ ఉంటుంది. భవిష్యత్తులో మనకు జరగబోయే ప్రమాదాల నుండి కూడా వాళ్ళు మనల్ని ముందుగానే కాపాడుతూ ఉంటారు. కొన్నిసార్లు మీకు చనిపోయిన వాళ్ళు కలలోకొచ్చారా? వచ్చే ఉంటారు కదా. మీ ఆత్మీయులు మిమ్మల్ని ఎప్పటికీ విడిచిపెట్టి వెళ్లరు. వాళ్ళు మీకు ప్రమాదాలను కలలోనే ముందుగానే చూపిస్తూ వాటికి తగిన పరిష్కారాలను కూడా అందిస్తూ ఉంటారు. మనకు భౌతికంగా దూరమైన పెద్దవారి ఫోటోలను పెట్టుకోవటం వల్ల ఇటువంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అదే సమయంలో చనిపోయిన వారి ఫోటోలు పెట్టుకోవటం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కొందరిని మనం మనకంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. వారు దూరమైన క్షణాలను మనం ఎప్పటికీ కూడా జీర్ణించుకోలేం. వాళ్ళు తిరిగి మళ్ళీ మన దగ్గరికి వస్తే బాగుండు అని కోరుకుంటూ ఉంటాం. అటువంటి సమయంలో కొన్నిసార్లు ఈ చనిపోయిన వారి ఆత్మలు మన కోరికలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. చనిపోయిన వారి ఆత్మలు మన చుట్టూ తిరుగుతూ మన దగ్గరకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. అయితే ఆత్మకు శరీరం ఉండదు కాబట్టి మనల్ని చేరుకోలేని అసంతృప్తితో ఆత్మలు మీ చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఇంట్లో చనిపోయిన వారి ఫోటోలు పెట్టుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. గరుడ పురాణంలో కూడా ఆత్మకు మోక్షసిద్ధి కలిగించేందుకు కొన్ని పద్ధతులను చెప్పారు. ఆ ఆచారాలను మనఃపూర్వకంగా మనం పాటించాల్సి ఉంటుంది. అందుకే చనిపోయిన వారికి దహన సంస్కారాలు నిర్వహిస్తూ ఉంటారు. చనిపోయిన వారి గురించి ప్రతిరోజు పదే పదే తలుచుకుంటూ వారి జ్ఞాపకాలలో మునిగిపోతూ ఉన్నట్లయితే వారి ఆత్మకు ఎప్పటికీ కూడా ముక్తి లభించదు. మనకు అత్యంత ఇష్టమైన వాళ్ళు చనిపోయినప్పుడు మన గుండెలు పిండేసే అంతటి దుఃఖం కలగటం సహజమే. మన ఆత్మీయులు చనిపోయిన తర్వాత వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళ బట్టలు, ఆభరణాలు, ఫోటోలు వంటివి మనం ఎంతో ప్రేమగా దాచిపెట్టుకుంటూ ఉంటాం. కానీ హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఎవరైనా ఆత్మీయులు చనిపోయిన తర్వాత ఎక్కువ కాలం పాటు వాళ్ళను తలుచుకుంటూ పదే పదే దుఃఖించకూడదు. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క ఆత్మ తన కుటుంబ సభ్యుల మధ్య తిరగాడుతూ ఉంటుంది. తన కుటుంబం బాధపడటం చూసి ఆ ఆత్మ కూడా బాధపడుతూ ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి ఆత్మకు యమలోకానికి వెళ్లేందుకు శక్తి ఉండదు. అయితే చనిపోయిన 11 రోజుల వరకు కుటుంబ సభ్యులు చేసే పిండ ప్రదానం వల్ల వారి ఆత్మ శాంతిస్తుంది. ఆత్మకు యమలోకానికి వెళ్లే శక్తిని కూడా అందిస్తుంది. ఈ సమయంలో మీరు ఎక్కువగా ఆలోచిస్తూ వారిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే చనిపోయిన వారి ఆత్మ కూడా మిమ్మల్ని చూసి దుఃఖసాగరంలో మునిగిపోతుంది. ఇక్కడే మీ ప్రేమ పాశంలో ఉండిపోతూ యమలోకానికి వెళ్లే శక్తిని కోల్పోతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే జీవుడు మాయను త్యజిస్తాడో అప్పుడే అతనికి ఆత్మశాంతి కలుగుతుంది. చనిపోయిన వాళ్ళ ఫోటోలను ఇంట్లో పెట్టుకోవటం వల్ల వాళ్లను పదే పదే గుర్తు చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉంటారు. అందువల్లే ఆత్మ మృత్యులోకంలో చిక్కుకుపోయి ఉండిపోతుంది. యమలోకానికి వెళ్లే ద్వారాలు తెరుచుకోవు. అదే సమయంలో ఆత్మకు కూడా ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది.
తాంత్రిక శక్తులు ఆ ఆత్మను తమ సొంత లాభం కోసం ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ కారణం వల్ల ఆత్మకు ఎంతో కష్టం కలుగుతుంది. ఇంతవరకు మనల్ని ఎంతో ప్రేమించి ప్రేమానురాగాలు పంచిన ఆత్మీయుల ఫోటోలు పెట్టుకోకూడదు అని తెలుసుకున్నాం. మరైతే మనల్ని బతికున్నంత కాలం ఎంతగానో బాధ పెట్టి మనకు దూరమైన వారి ఫోటోలను పెట్టుకోవచ్చా అని అడిగితే పెట్టుకోకూడదు అనే సమాధానమే మనకు పండితుల నుండి దొరుకుతుంది. దీనికి కారణం ఏంటంటే, చనిపోయిన తర్వాత కూడా ఆత్మ తన పూర్వ సంస్కారాన్ని పోగొట్టుకోలేదు. చనిపోయిన తర్వాత కూడా ఆ ఆత్మ ఏదో ఒక రకంగా మిమ్మల్ని బాధ పెట్టడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకనే ఒకవేళ చనిపోయిన వాళ్ళు మిమ్మల్ని ఎంతగానో బాధపెట్టి మీ దుఃఖానికి కారణమైతే వాళ్ళ ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో పెట్టుకోవద్దు. మీ ఆత్మీయులు చనిపోయిన తర్వాత వాళ్ళను మర్చిపోమని చెప్పటం మా ఉద్దేశం కాదు. అయితే పూర్వీకుల ఫోటోలను ఇంట్లో పెట్టుకునేటప్పుడు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. వాటి గురించి తెలుసుకుంటే ఎలాంటి సమస్యలు లేకుండా మనం మన పూర్వీకుల జ్ఞాపకాలను మన ఇంటిలో పదిలంగా దాచుకోవచ్చు. చనిపోయిన వారి ఫోటోలను అందరి దృష్టి పడే చోట అస్సలు పెట్టకూడదు అని శాస్త్రాల్లో రాయబడింది. బయట వ్యక్తులు ఎవరైనా చనిపోయిన మన పూర్వీకుల ఫోటోలను చూస్తే దానివల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా చేరిపోతుంది. అందుకనే లివింగ్ రూమ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా చనిపోయిన వారి ఫోటోలు పెట్టుకోకూడదు. చాలామంది బెడ్రూమ్లో తమ చనిపోయిన ఆత్మీయుల ఫోటోలు పెట్టుకుంటూ ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదు. పడుకునే చోట చనిపోయిన వారి ఫోటోలు ఉండకూడదు. దానివల్ల కుటుంబ సభ్యుల మధ్య లేనిపోని గొడవలు జరుగుతూ ఉంటాయి. మీరు కూడా ఉదయం లేచిన వెంటనే చనిపోయిన వారి ఫోటోలు చూడకపోతే మంచిది. చనిపోయిన ఆత్మీయులతో మీరు ఎంతగా కనెక్ట్ అయి ఉంటారో మాకు బాగా తెలుసు. కానీ వాళ్ళను ప్రతిరోజు గుర్తు చేసుకుని వాళ్ళు భౌతికంగా మన దగ్గర లేరు అనే నిజాన్ని జీర్ణించుకోవటం చాలా కష్టం. దానివల్ల సైకలాజికల్గా కూడా మన మీద ఎంతో ఎఫెక్ట్ పడుతుంది. మానసికంగా మనం డిప్రెషన్లోకి జారిపోయే అవకాశం ఉంటుంది. చనిపోయిన మన పూర్వీకుల ఫోటోలను ఎప్పుడూ కూడా ఉత్తరం దిక్కున పెట్టాలి. దక్షిణం వైపు పితృలోకం ఉంటుంది అని అంటారు. అందుకనే ఉత్తర దిక్కున చనిపోయిన వారి ఫోటోలు పెట్టుకోవటం వల్ల శుభం కలుగుతుంది. ఉత్తరం దిక్కున ఫోటోలు పెట్టుకోవటం వల్ల ఆ ఫోటోలలో ఉన్న వ్యక్తులు దక్షిణం వైపు చూస్తున్నట్టుగా ఉంటారు. అందుకే ఉత్తరం గోడకి మాత్రమే చనిపోయిన పూర్వీకుల ఫోటోలు తగిలించాలి. దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ మన పూర్వీకుల ఫోటోలు పెట్టుకోకూడదు. ఇలా చేయటం వల్ల కూడా ఇంట్లో సుఖశాంతులు తగ్గిపోతాయి. ఇక దేవుడితో సరిసమానంగా దేవుడి గదిలో చనిపోయిన పూర్వీకుల ఫోటోలు పెట్టకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం చనిపోయిన పూర్వీకులకు దేవుడికి వేరువేరు స్థానాలు ఉన్నాయి. పూజ గదిలో దేవుడి ఫోటోలతో పాటు చనిపోయిన వారి ఫోటోలు పెట్టడం వల్ల ఎన్నో కష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చనిపోయిన వారి ఫోటోలతో పాటు బతికున్న వారి ఫోటోలను పెట్టకూడదు. ఇలా చేయటం వల్ల బతికున్న వారి ఆయుష్ కూడా క్షీణిస్తుంది. సో ఇదండి ఈనాటి మన వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.